బాలుకి యాక్సిడెంట్ చేయించి ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. ఇదంతా ఎలా జరిగింది? రోహిణి అసలు ఇలాంటి పని ఎలా చేసింది? మరి అలా చేసి ఏ విధంగా దొరికిపోయింది? ప్రభావతి బాలుకి యాక్సిడెంట్ చేయించిన రోహిణి గురించి ఏం మాట్లాడింది? అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మలేషియాకి వెళ్ళటం అనే విషయం గురించి అయితే బాలు చాలా క్లియర్గా ప్రభావతికి అందరికీ చెప్పేశాడు. ప్రభావతి అయితే చాలా సంతోషపడిపోతుంది. మామూలు సంతోషం కాదు, ఇక మలేషియాకి వెళ్ళిపోయినంత ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండడం, ఎలాగా ఏంటి అని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే రోహిణి అయితే ఎప్పుడెప్పుడు ఈ మలేషియా కూడా వదిలిపోతుందా అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళ ఇల్లు ఉంది కాబట్టి మనం ఎక్కడుండాలి అనే విషయం గురించి ఇబ్బంది పడక్కర్లేదు అంటే, నాన్న లేనప్పుడు ఇవన్నీ ఎలా చేస్తాం అని చెప్పని అంటుంది. అందుకే మీ నాన్న లేరు కాబట్టి మనం ఉండడానికి ఇల్లు, ఆ ఏర్పాట్లన్నీ అక్కడే జరుగుతాయి కాబట్టి మీకు బోల్డ్ కార్లు ఉన్నాయని కూడా చెప్పావు కదా, వాటిల్లో తిరిగేసి చూడొచ్చు. అలాగే మీ నాన్నని కూడా కలవచ్చు అంటే ఆయనేమో స్వతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళాడా? తప్పులు చేసి జైలుకి వెళ్ళాడు అంటుంది. తప్పులు చేసి కాదు, మోసపోయాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు అని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు తప్పులు చేశాడంటావేంటి అని చెప్పి రోహిణిని బాలు అడుగుతాడు. అసలు ఇదంతా కాదు, ఎందుకు నా విషయంలో ఈ బాలు జోక్యం చేసుకుంటున్నాడు అని కోపంతో రగిలిపోతున్నటువంటి రోహిణి గదిలోకి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఒరేయ్ బాలు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, నువ్వు, నేను, మీ నాన్న, మీనా మాత్రం ఖచ్చితంగా మలేషియాకి వెళ్ళి తీరుతాం అని చెప్పి చెప్తుంది. ఇక థ్యాంక్స్ అమ్మా అని చెప్పి అంటాడు బాలు అయితే. ఇక అన్న ప్రకారంగా బాలు పైకి వెళ్ళి నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు రోహిణి అయితే తన గదిలో కూర్చుని ఏడుస్తుంటే మనోజ్ వెళ్ళి, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, బాలు మీనాకి ఎంత సపోర్ట్ చేస్తాడో చూసావు కదా అంటే, అవును సపోర్ట్ చేస్తాడు, నేను మాత్రం నీకు సపోర్ట్ చేయట్లేదా ఏంటి అని అంటే, ఏం చేస్తున్నావు, ఏం సపోర్ట్ చేస్తున్నావు, నా బొంద సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. ఎంతసేపు మీ అమ్మ ఏదంటే దానికి సరే అంటావు, ఇప్పుడు బాలు ఏదంటే దానికి సరే అంటున్నావు అంటే నేనేం సరే అన్నాను అని అంటాడు. నువ్వేం సరే అన్నావా? నీకు ఆ మాత్రం తెలియట్లేదా ఏ విషయంలో సరే అన్నావో అని అనేసరికి నాకేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు బాలు మనం మలేషియాకి వెళ్ళాల్సిందే అని చెప్పని మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు అడ్డుకోలేదు? అందరి భార్యలకి అందరి భర్తలు ఇచ్చే సపోర్ట్ నువ్వు నాకు ఎందుకు ఇవ్వవు అని అంటే, మా డబ్బు ఏమైనా ఖర్చు అవుతుందా, వాడి డబ్బుతో తీసుకెళ్తానంటున్నాడు కదా, నీకేంటి బాధ అని చెప్పని అంటాడు. ఇక అలా అనేసరికి రోహిణి అయితే, నాకేం బాధ కాదు, అసలు ఎందుకు తీసుకెళ్ళాలి, తనకేం అవసరం, ఈ ప్రయాణం ఎలా అయినా నువ్వే ఆపాలి మనోజ్ అని చెప్పని అంటుంది. సరే అయితే నేను ఆపుతాను, ఏడవకు అని అంటాడు. ఇక పైన నిలబడి ఆలోచిస్తున్న బాలు దగ్గరికి మీనా వచ్చి, ఏంటిదంతా, డబ్బులు ఏమైనా ఎక్కువగా ఉన్నాయా, పైన గది కట్టుకోవాలి, మనం దాచిన డబ్బులన్నీ దోచిపెట్టాలని చూస్తున్నారా ఏంటి అంటే, అలాంటి పని నేను ఎందుకు చేస్తాను మీనా, మనం కష్టపడి రూపాయి పోగేసి దాచుకున్న డబ్బది, దాన్ని తీసుకెళ్ళి వీళ్ళందరి కోసం ఎందుకు దారబోస్తాను చెప్పు అని అంటే, మరి ఏంటిదంతా అంటే, అసలు పాస్పోర్ట్ అప్లికేషన్లు తీసుకొచ్చి మలేషియాకి వెళ్ళటం అనే కాన్సెప్ట్ పెట్టినప్పుడు పార్లర్ అమ్మ ముఖం ఎలా మారుతుందో చూడాలనుకున్నాను. కరెక్ట్గా నేను అనుకున్నట్టుగానే ఆవిడ గారి ముఖం మాడిపోయింది. నా అంచనా తప్పు కాదైతే కాసేపట్లో మనోజ్ గడు వచ్చి ఈ ప్రయాణం కూడా ఆపాలి అని చెప్పి మాట్లాడతాడు అని అంటే, ఇక మీనా అయితే నిజమే అంటుంది. ఈలోపు నిజంగానే ఇక్కడ ప్రభావతి చాలా సంతోషపడిపోతూ సంబరపడిపోతూ ఉంటే మనోజ్ వచ్చి, ఈ ప్రయాణం చేయటానికి వీల్లేదు, మలేషియా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పానంటే, ఎందుకురా అని చెప్పని అంటుంది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అని చెప్పి, ఎవ్వరికైనా నన్ను విదేశాలకు తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చిందా, ముఖ్యంగా వీడికి, ఏదో వీడి మామగారు సొమ్ము నేను తినేస్తాను అన్నట్టు వీడు ఏ రోజు మలేషియా తీసుకెళ్తాను అనలేదు. కానీ బాలుని చూసి నేర్చుకో, వాడికి తల్లి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో చూసి తెలుసుకో, వాడు నన్ను మలేషియా తీసుకెళ్తానంటున్నాడు, అక్కడికి వెళ్ళి జైల్లో ఉన్న మీ మామగారిని కలిసి ఆయనతో మాట్లాడి ఇక ఆస్తుల వివరాలన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్త చేసి వస్తాను అని అంటుంది. అమ్మ అదే చెప్తున్నాను, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మలేషియా వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు. ఆ మాట చెప్పడానికి నువ్వెవడివిరా,
నీకేం అవసరం మలేషియా వెళ్ళటానికి వీల్లేదని చెప్పడానికి అంటూ బాలు అయితే ఇక మనోజ్ని గట్టిగానే క్వశ్చన్ చేయడం మొదలు పెడతాడు. అలా బాలు అడిగినటువంటి ప్రశ్నలకు మనోజ్ సమాధానంగా నేనెవరంటావేంట్రా, నువ్వు మలేషియా తీసుకెళ్తానంటుంది మా మామగారిని చూడటానికి కదా అని అంటే, మీ మామగారిని చూడటానికి కదరా, మీ మామగారు ఏమన్నా హాస్పిటల్లో ఉన్నారా ఏంటి, బెడ్ మీద పడి ఉన్నారా, కాదు కదా, మీ మామగారు ఉన్నది కేవలం జైల్లో మాత్రమే. అలా జైల్లో ఉన్నటువంటి మీ మామగారికి చాలా చక్కగా పరామర్శలు అవసరం. వియ్యాల వారు మరి నాకే తక్కువ చేయలేదు, వాళ్ళు వచ్చారు నన్ను పలకరించారని ఆయన అనుకుంటారు అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఒరే బాలు ఎంత బాగా ఆలోచించావురా, నిజంగా నీలాంటి కొడుకు ఉండాల్సిందే అని చెప్పేసేసి అంటూ ఉంటే అందరూ కూడా ఫ్రీజ్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఏంట్రా అందరూ కలిసి నాతో స్టాచ్యూ ఆట ఆడుతున్నారా ఏంటి అని చెప్పి ప్రభావతి అంటుంది. అనేసరికి మీరేనా బాలుని ఇలా పొగుడుతుంది అంటే, నా మనసు తెలుసుకుని నన్ను ఎలా అయినా సరే అక్కడికి మలేషియాకి తీసుకెళ్ళాలి అని చెప్పేసేసి అనుకుంటున్న బాలుని కాక ఇంకెవరిని పొగుడుతాను. రే బాలు, నువ్వు వెళ్ళు, పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళు, ఎవరు అడ్డుకున్నా సరే ఆగకు, ఖచ్చితంగా పాస్పోర్ట్లు చేయించు, అలాగే వీసాలు కూడా రప్పించేసి. అంటే వీసాల గురించి మనం ఏమీ బాధపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదమ్మా. ఒకవేళ పార్లర్ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళటానికి లేకపోయినా మనం బాధపడక్కర్లా, ఎందుకంటే మొన్న వచ్చి వెళ్ళారు కదా మోహన్ రావు గారు వాళ్ళతో కూడా మాట్లాడేశాను. వాళ్ళైతే మా ఇంటికి వచ్చేసేయండి, మా ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి అన్నారు అని అనగానే, ఓ అవునా, మనం ఇక్కడ ఇచ్చిన ఆతిథ్యం ఏదైతే ఉందో అది అలా ఉపయోగపడిందనమాట. ఏమండి చూసారా, ఏరిక పిడికెడు ధైర్యంతో సమానం అని చెప్పేసి ఇప్పుడు మనకు వాళ్ళు తెలుసుండడం వల్ల మనం ధైర్యంగా ఇప్పుడు మలేషియా వెళ్ళొచ్చు అని చెప్పని అంటుంది. ఇక అలా అన్న తర్వాత అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక రోహిణి అయితే ఎలా అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రయాణం అవ్వకూడదు అని చెప్పేసి మళ్ళీ మనోజ్ తోటి మాట్లాడిస్తుంది. ఇంకప్పుడు చెప్పానా మీనా అని అంటాడు. అవునండి మీరు చెప్పారు, చెప్పిందే జరిగింది అని అంటే, ఏం చెప్పావురా అని చెప్పని అంటాడు మనోజ్. ఇదే చెప్పాను, ఖచ్చితంగా పార్లర్ అమ్మ లాస్ట్ మూమెంట్లోనన్నా ఈ ప్రయాణాన్ని ఆపడానికి చూస్తుంది అని చెప్పాను. ఏమీనా అదే చెప్పాను కదా అంటే, అవునండి అదే చెప్పారు మీరు, ఇక్కడ అదే జరుగుతోంది కూడా. పార్లర్ అమ్మ ఈ ప్రయాణాన్ని ఆపటానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది అని అనగానే, ఏంటి రోహిణి ఈ ప్రయాణం ఆపుతుందని చెప్పాడా అంటే, కాదు కాదు కాదు, రోహిణి అన్నారు ఆయన ఎప్పుడు పార్లర్ అమ్మ అంటారు, అలాగే పార్లర్ అమ్మ అని పిలిచారు అని అనేసరికి ఇప్పుడేంటి ఈ ప్రయాణం ఆగుతుందా ఆగదా అని అంటాడు మనోజ్. ఆగదు, ఆగదు కాక ఆగదు అని అంటే, మేము ఆపినా అమ్మ ఆగేలా లేదులే అన్నయ్య అని చెప్పని అంటాడు బాలు అయితే. ఇక దాంతో మనోజ్ ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడతాడు. ఇక ఈలోపు రోహిణి ఇదంతా విని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహానుభావుడు ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యాలని కనిపించట్లేదు, ఏం చేయాలరా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే. ఇక ఇలా ఉండగా మొత్తం మీద బాలు అనుకున్నట్టుగానే పాస్పోర్ట్లు అవి రెడీ చేయించేసానని చెప్తాడు. అలా చెప్పేసరికి పాస్పోర్ట్ అప్లికేషన్స్ అన్నీ ఇచ్చేశాను అనేసరికి ఇక రోహిణికి భయం పట్టుకుంటుంది. కన్ఫామ్గా బాలు ఇక మలేషియా తీసుకెళ్ళిపోతాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో నేనేం చేయలేకపోతాను అని చెప్పని అనుకుంటూ, ఇలా జరగడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు అనుకుంటూ ఇక రోహిణి గుణ దగ్గరికి వెళ్తుంది. గుణ దగ్గరికి వెళ్ళినటువంటి రోహిణి, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పని అంటుంది. ఏంటి ఏం చెప్తున్నావు అని అంటే, బాలుకి యాక్సిడెంట్ చేయాలి అని అంటే, యాక్సిడెంటా బాలుకా ఎందుకు అని అనగానే, ఎందుకంటే బాలు నా విషయంలో అడుగడుగున అడ్డొస్తూనే ఉంటున్నాడు, అందుకోసమే వాడికి యాక్సిడెంట్ చేసి తీరాలి అని అంటుంది. ఓ సరే, నువ్వు అడిగినట్టుగానే నేను యాక్సిడెంట్ చేస్తాను, కానీ నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అంటాడు. ఏం చేయాలి అని చెప్పని అంటే, అదే దినేష్ ఉన్నాడు కదా అని అనగానే, ఇప్పుడు వాడి గురించి ఎందుకు అని అంటే, వాడు ఏదో నీ గురించి కొంచెం ఇదిగా మాట్లాడాడు అని చెప్పని అంటే, ఏం మాట్లాడాడు అని అంటుంది. ఏం మాట్లాడాడు అంటే నేనేం చెప్పను రోహిణి, కాకపోతే వాడి మనసులో మాత్రం నీ మీద ఒక అభిప్రాయం ఉందంట, ఆ అభిప్రాయాన్ని నువ్వు కనుక అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు గుణ అంటుంది.
ఉన్న విషయం చెప్పా, వాడు ఎప్పుడో ఈ విషయం గురించి నాతో మాట్లాడాడు. ఇప్పుడు అదే విషయం గురించి నీతో మాట్లాడమని కూడా చెప్పాడు అనగానే వాడు చెప్తే నువ్వు నాతో మాట్లాడతావా అని అంటుంది. మాట్లాడతావా అంటే మాట్లాడకూడదు, కానీ తప్పట్లేదు అనగానే నువ్వేంటి వాడి పార్టీ తీసుకున్నట్టున్నావు, వాడి సైడ్ తీసుకుని మాట్లాడుతున్నావు అంటే వాడి సైడ్ తీసుకోలేదు, కాకపోతే వాడికి నీ గురించిన అభిప్రాయాన్ని నీకు వివరిస్తున్నాను అంతే అనగానే అది నాకు తెలుసు, కానీ వాడి గొడవ వదిలేసి ఇప్పుడు నేను చెప్పింది చేస్తావా చేయవా చెప్పు అని అంటుంది. సరే చేస్తాలే, ఒకసారి వీలైతే వాడి గురించి అంట ఆలోచించి చూడు అని అనగానే చూడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నాకు నీతో అవసరం ఉంది, నీ సాయం కావాల్సి ఉంది, దానివల్ల నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను అప్రోచ్ అయ్యి అడుగుతున్నాను, దాన్ని ఆసరాగా తీసుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకొని జాగ్రత్త అని అంటే సరే సరేలే అయితే సరే చేసి పెడతానులే, నువ్వేం కంగారు పడుకో. బాలుగాడికి యాక్సిడెంట్ అంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే బాలుగాడు నాకు చేసినటువంటి పనులు అలాంటివి, వాడి వల్ల నేను నష్టపోయినటువంటివి మామూలు విషయాలా చెప్పు, చాలా నష్టపోయాను అని అంటాడు గుణ. అయితే సరే అయితే ఎప్పుడు ఏంటి ఎక్కడ అనేది నువ్వే ప్లాన్ చేసుకో, ఎందుకంటే వాడి షెడ్యూల్ అంతా నీకు తెలుసు కదా అని అంటుంది. ఓకే ఓకే సరే అయితే అని చెప్పేసేసి గుణ అనడంతో రోహిణి బయలుదేరిపోతుంది. ఇక గుణ అయితే తన మనుషులతో బాలుగాడి మీదకి వెళ్ళే అవకాశం మళ్ళీ వచ్చిందిరా, ఈసారి మిస్ చేసుకోకుండా వాడిని మాత్రం ఏదో ఒకటి చేసి తీరాలి, కాలో చెయ్యో విరక్కొట్టేయాలి అని చెప్పని అంటూ ఉంటాడు. అలాగే బాస్ ఖచ్చితంగా చేద్దాం అని చెప్పని అంటూ ఇక వాళ్ళంతా కూడా అనుకుంటారు. అనుకున్న తర్వాత ఈలోపు శివ గుణ దగ్గర ఉన్నటువంటి మనుషుల్లో తనకి బాగా ఫ్రెండ్లీగా ఉండే ఒక అతనికి ఆల్రెడీ చెప్పుంచుతాడు, మా ఇంటి దగ్గర నుంచి అంటే మా వాళ్ళల్లో ఎవరైనా గుణ దగ్గరికి వచ్చి కలిసినా, ముఖ్యంగా రోహిణి వచ్చి కలిసినా అప్పుడు వీలైతే నువ్వు అక్కడ ఉంటే వీడియో తీసి పంపించు అని చెప్పి. దాంతో అతను రోహిణి గుణ మాట్లాడుకుందంతా కూడా తన పాకెట్లో ఫోన్ పెట్టుకుని మొత్తం రికార్డ్ చేసేస్తాడు. దాన్ని కాస్త గబగబా శివకి పంపించేసి ఇక డిలీట్ చేసేస్తాడు. దాంతో ఇక ఒక్కసారిగా శివ అయితే ఆ వీడియో ఏంటా అని చెప్పి ప్లే చేసి చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి బావకి యాక్సిడెంట్ చేయమని రోహిణి గుణతో మాట్లాడుతుంది అని చెప్పని అనుకుంటూ ఇక ఆ వీడియోని గబగబా ఇక బాలుకి ఫోన్ చేసి రా బావా అని చెప్పేసేసి బాలుని కలిసి బాలుకి చూపిస్తాడు. అబ్బా ఏం వస్త్రం పట్టావు బామ్మర్ది, నిజంగా సూపర్ అస్త్రం తెలుసా, దీన్ని పట్టుకెళ్ళి మా అమ్మకు చూపించి నేను మలేషియా అంటున్నాను కాబట్టి రోహిణి నాకు ఇలా యాక్సిడెంట్ చేయించాలనుకుందని చెప్పానంటే మా అమ్మ రోహిణికి ఇచ్చే ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు అని చెప్పేసి అంటాడు. సరే బాబా నీకు వీడియో పంపేస్తున్నానని శివ పంపించేస్తాడు. ఇక ఆ వీడియో పట్టుకొని జాగ్రత్తగా ఇంటికి వస్తాడు. అమ్మా అమ్మా అమ్మ అని ఏడవడం మొదలు పెడితే ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అనగానే సత్యం వీళ్ళంతా మళ్ళీ ఆశ్చర్యంగా షాక్ అయి చూస్తూ ఉంటారు. అమ్మా నన్ను చంపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారమ్మా, నన్ను ఈ లోకంలో ఉండకుండా చెయ్యాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారమ్మా అని చెప్పి ఆడవడం మొదలు పెడతాను. ఏం మాట్లాడుతున్నావురా, నిన్ను చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరున్నారు, అసలు ఆ అవసరం ఎవరికి ఉంది అనేసి అంటుంది ప్రభావతి. ఇంకెవరికమ్మా, ఈ పార్లర్ అమ్మకేనమ్మా, నిన్ను మలేషియా తీసుకెళ్తానంటాం, ఈ పార్లర్ అమ్మకి నచ్చలేదమ్మా, అందుకోసమేనమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి రోహిణి ఏంటి బాలు అనేది అంటే నాకేం అవసరం అత్తయ్య, ఇది బాగుంది, అసలు తనని చంపాలి అని చెప్పి యాక్సిడెంట్ చేయాలి అని చెప్పి నేను ఎందుకు అనుకుంటాను అని అనగానే నేను చంపాలనుకుంటున్నారని మాత్రమే చెప్పానమ్మా, యాక్సిడెంట్ చేయాలనుకుంటున్నారని చెప్పి ఆవిడే చెప్తుంది చూసావా అమ్మా అని చెప్పని అంటూ ఉంటాడు. ఏంటి రోహిణి వాడు చెప్తుంది నిజమేనా అని అంటూ ఉంటే నాకు తెలియదు అత్తయ్య, దయచేసి ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అనగానే అని అంటూ రోహిణి గబగబా పైకి వెళ్ళిపోవడానికి మెట్లు ఎక్కుతూ ఉండగా వీడియో ప్లే చేయడం మొదలు పెడతాడు బాలు. అయితే ఏంటి గుణ బాలునేమి చేయకుండా ఎప్పటికప్పుడు నువ్వు అలానే టైం గడుపుకుంటూ వస్తున్నావు, ఏ బాలునేమి చేయలేవా అని చెప్పేసి రోహిణి అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఒక్కొక్కటిగా ఇక వినపడుతూ ఉంటే షాక్ అయిపోతుంది రోహిణి. అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి గబగబా కిందికి దిగుతుంది. ఏంట్రా ఇది, ఈ అమ్మాయి వెళ్ళి గుణాన్ని ఎందుకు కలిసింది, వీడే కదా రౌడీ గుణ అంటుంది ప్రభావతి. అవునమ్మా
వీడి దగ్గరికే వెళ్ళి నాకు యాక్సిడెంట్ చేయమని చెప్పిందమ్మా, నేను చచ్చిపోతే అంటూ ఉంటాడు. నా పిచ్చి పూలగంప ఏమైపోతుందమ్మా అని చెప్పని అంటాడు. దాంతో ఇక ప్రభావతి ఇటీవల వీడియో అని మొత్తం చూస్తుంది. ఏంటి రోహిణి ఇది? బాలుని చంపాలని చెప్పి, బాలుకి యాక్సిడెంట్ చేయాలని చెప్పి నువ్వు వాడికి ఎందుకు చెప్తున్నావు? అసలు వాడెవడు? మన ఇంటి విషయాల్లో వాడిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఇప్పుడు బాలు ఏం చేశాడని చెప్పి నువ్వు యాక్సిడెంట్ చేయాలనుకుంటున్నావు అని అంటే, ఇంకేం చేశానమ్మా, ఉన్నవాడిని ఉండకుండా, తిన్నంగా నా పని నేను చేసుకోకుండా, పని కట్టుకుని పార్లర్ అమ్మ వాళ్ళ దేశం తీసుకెళ్ళి జాగ్రత్తగా నీకు మలేషియా చూపించాలనుకున్నాను కదమ్మా, వాళ్ళ నాన్నని కలిపేలా చెయ్యాలనుకున్నాను కదా. అదే నేను చేసిన తప్పు, అదే నేను చేసిన నేరం, అదే నేను చేసిన ఘోరం, అదే నేను చేసిన పాపం అంటూ ఉంటాడు. చాలే ఉండ్రా అని. ఏంటి రోహిణి అందుకేనా అని అంటే, అత్తయ్య అదంతా ఫేక్ వీడియోస్, ఇప్పుడు ఏ వీడియోస్ ఎన్నొస్తున్నాయి అని అంటే, ఎన్నొస్తే మాత్రం అక్కడ నువ్వు క్లియర్గా కనపడుతున్నావు కదా, అది ఏ అయ్యో బో అయ్యో నా అనవసరం, అక్కడ మాత్రం క్లియర్గా నువ్వే కనపడుతున్నావు అంటూ ప్రభావతి రోహిణిని గట్టిగా క్వశ్చన్ చేయటం మొదలు పెడుతుంది. దాంతో ఇక రోహిణి అయిపోయినరా దేవుడా అని చెప్పని అనుకుంటూ, అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య అని ఏదో చెప్పబోతూ ఉంటే, నువ్వేమీ చెప్పవసరం లేదు, నాకు విషయం మొత్తం అర్థమైపోయింది రోహిణి. కేవలం నువ్వు ఒక ప్లాన్ చేసుకున్నావు. అదేంటంటే, మేము మలేషియా వెళ్లకుండా ఉండాలంటే తీసుకెళ్తాను అంటున్నటువంటి బాలు యాక్సిడెంట్ అయి మంచాన పడుంటే ఇక మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ ఉండరు కాబట్టి ఇక మేము మలేషియాకి వెళ్ళాం. అలా వెళ్ళకపోతే మీ నాన్నని కలము, మీ ఆస్తుల గురించి తెలియవు. దీన్ని బట్టి చూస్తే నాకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే, అసలు నీకు అక్కడ ఆస్తులు లేవు, మీ నాన్న లేడు అని చెప్పి అనగానే, అదేంటత్తయ్య అంత మాట అన్నారు అంటే, ఉంటే నువ్వే ఎంతో సంతోషంగా మలేషియాకి వెళ్తున్నామా అంటూ ఎగిరి గంతేసేదానివి. ఉన్నట్టయితే నువ్వే సంతోషంగా మొన్న మోహన్ రావు వాళ్ళు వచ్చినప్పుడు చాలా సంతోషంగా వాళ్ళందరితో మాట్లాడేదానివి. అప్పటి వరకు బాగుండి అప్పటికప్పుడు పంటి నొప్పి వచ్చేది కాదు, ఇప్పటి వరకు బాగుండి ఇప్పటికిప్పుడు బాలుకి యాక్సిడెంట్ చేయించాలని ప్లాను వచ్చేది కాదు. కేవలం మలేషియా ట్రిప్పు ఎగ్గొట్టడం కోసం, మలేషియా వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం కోసం నువ్వు ఆడుతున్న నాటకాలు ఇవి. దీన్ని బట్టి క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, నువ్వు మలేషియాకి సంబంధించిన మనిషివి కాదు, ఇక్కడ మనిషివేనని చెప్పి అనగానే ఇక షాక్ అయిపోతుంది రోహిణి. అయితే అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి అంటూ ఏదో చెప్పబోతుంటే, చాలు, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది చాలు, నువ్వు చేసింది చాలు, నేను చూసింది చాలు, చాలమ్మా చాలు అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. ఇక ఆ మాటలతో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక సైలెంట్ అయిపోతుంది రోహిణి. అయితే మనోజ్ వచ్చి, ఏంటి రోహిణి ఇదంతా, అసలు బాలుకి యాక్సిడెంట్ చేయించాలని నువ్వు ప్లాన్ చేయడం ఏంటి, అంత అవసరం నీకేం వచ్చింది, అసలు బాలుగాడికి యాక్సిడెంట్ చేయించడం ఏంటి అని అంటూ ఉంటే, అది కాదు మనోజ్, నేను చెప్పేది పూర్తిగా విను అని అంటే, నేను చెప్తాను మనోజ్ గారు, ఆవిడ గారు ఆలోచన ఏంటో. మా ఆయనే కదా మలేషియాకి అందరికీ పాస్పోర్ట్కి సంబంధించిన అప్లికేషన్స్ తెచ్చింది, మా ఆయనే కదా అందరినీ మలేషియా తీసుకెళ్తానంటుంది, మా ఆయనే కదా మోహన్ రావు గారితో మాట్లాడి అక్కడ ఉండడానికి అరేంజ్మెంట్స్ కూడా చేసింది. అందుకోసమే మా ఆయన్నే లేకుండా చేస్తే అసలు ఏ గొడవ ఉండదు, మలేషియాకి వెళ్ళే ఆలోచన కూడా ఇప్పట్లో ఎవరూ చేయరు. ఒకసారి ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ మలేషియా అనే ధైర్య సాహసం మా ఆయన చేయడు. ఇది మీ ఆవిడ గారి ఆలోచన. కానీ పాపం ఆవిడికి తెలియని విషయం ఏంటంటే, ఈవిడ ఎక్కడికైతే వెళ్ళిందో అక్కడ అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, కొందరు మంచివాళ్ళు ఉంటారు, తనకు సంబంధించిన రహస్యాలు బయట పెడతారు అని చెప్పి అనగానే ఇక ప్రభావతి, పద, ఇప్పుడు నేను నిన్ను ఖచ్చితంగా మలేషియాకి తీసుకెళ్తాను, ఆ పాస్పోర్ట్ ఏదో నీకు ఉందన్నావు కదా, కాబట్టి వెంటనే మనం మలేషియాకి వెళదాం, నా పాస్పోర్ట్ చేయించేసుకుంటాను, వీసాలు మోహన్ రావు గారితో మాట్లాడి వేయించుకుంటాను, అక్కడికి వీళ్ళెవ్వరూ ఒక్కర్లా, నువ్వు నేనే వెళతాం, ఆ మలేషియాలో మీ నాన్న ఎక్కడున్నాడో, మీ నాన్నని ఎందుకు కలవటం కుదరదో, అసలు మీ ఇల్లేంటో, మీ వాకిలేంటో, మీ కార్లేంటో, మీ బంగ్లాలేంటో ఇవన్నీ తెలియాలి నాకు అనేసరికి ఇక అయిపోయాను రా దేవుడా అనుకుంటూ రోహిణి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్నటువంటి రోహిణి వంక చూస్తూ, ఏంటి పార్లర్ అమ్మా, గొంతు తడారిపోతున్నట్టుంది, కాసిని మంచినీళ్ళు ఇమ్మంటావా అని అంటాడు బాలు. అయితే బాలు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక మనోజ్ ఇదంతా తేలే వరకు దయచేసి నాతో మాట్లాడుకు రోహిణి, ఎందుకో నాకు ప్రతిదీ కూడా తేడాగానే అనిపిస్తుంది నీ విషయంలో అంటూ వెళ్ళిపోతాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.